మీకు విషయం తెలుసా, వీరీల్ అని కొత్త యాప్ అయితే లాంచ్ చేశారంట. ఈ యాప్ లో మనం షాపింగ్ చేసుకోవచ్చు, ఆడియో కాల్, మెసేజ్, వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు, అండ్ వాట్సాప్ కూడా చేయొచ్చు. అదే వాట్సాప్ ఏంటని ఆలోచిస్తున్నావా? వాట్సాప్ మెసేజెస్ కూడా చేసుకోవచ్చు. ఇందులో అన్ని ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం తెలుసా, షాపింగ్ చేయడానికి డబ్బులేనా అని ఆలోచిస్తున్నావా? ఏం కంగారు పడుకు. ఆ యాప్లోనే మనం అప్లోడ్ చేసిన వీడియోస్కి మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఆ మనీతోనే మనం షాపింగ్ కూడా చేసేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్, మీరు కూడా వెళ్ళి వెంటనే వీరీల్ యాప్ని ఇన్స్టాల్ చేసేసుకోండి. నా ఇన్స్టా బయోలో లింక్ అయితే ఉంటుంది. అండ్ ఇన్స్టాల్ చేసుకొని నన్ను అయితే ఫాలో అయిపోండి. అవునా? అయితే వెంటనే డౌన్లోడ్ చేసుకొని నా వీడియోస్ అన్ని అప్లోడ్ చేసేస్తా. ఆగు, అక్కడ కూడా మనందరం టచ్ లో ఉందాం. సీ యు దేర్. నేను ఇలా స్ట్రెస్లో చూస్తూ ఉంటే నా వల్ల కావడం లేదు మాయా. పిక్స్ ఏంటారు చిన్నపిల్లలాగా. లైవ్ వీడియో చూపిస్తా. ఏంటి లైవ్ వీడియోనా? నువ్వేం కంగారు పడక మాయా, పార్టీ జరుగుతున్నప్పుడు నువ్వు వెనకాల ఉండు. నీ జోలికి బాస్ రాకుండా నేను చూసుకుంటా. సేవింగ్స్ ఉంచుకున్నా ఉంచుకోపోయినా స్ట్రెస్ని మాత్రం అస్సలు ఉంచుకోకూడదు మాయా. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా. కమాన్ మాయా, కమాన్. అమ్మో, నా వైఫ్ వీడియో కాల్ చేస్తుంది. మళ్ళీ కలుద్దాం మాయా. బాయ్ మాయా. పార్టీకి మెయిన్ రీజన్ ఆ బాస్ రవిగాడు. వాడు పేరుకే బాస్. వీడంత చీఫ్లో ఎక్కడ లేడు. అసలు వాడికి బాస్ పొజిషన్ తప్ప ఏమిచ్చినా చేత కాదు. ఎందుకు తెలుసా? బాస్ అంటే ఏమికే పని ఉండదు కాబట్టి. మాయా, కమ్ విత్ మీ. చెయ్యొద్దు రవి. ఏంటే పతివ్రతలా ఫోజు కొడితే వదిలేస్తా అనుకుంటున్నావా? ఈ మూమెంట్ కోసమేనే ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసేది. నువ్వెదురు చూస్తున్నావేమో, నేను కాదు. ఏంటి చోకా? నీకు జాబ్ ఇచ్చింది, మంత్లీ ఇంత శాలరీ ఇచ్చేది, ఫైనల్గా ఈ పార్టీ ఏర్పాటు చేసింది నన్ను ఇగ్నోర్ చేసిపోవడానికి కాదు, నన్ను యాక్సెప్ట్ చేస్తావని. నవ్వు అక్కర్లే, నీ తొక్కలో జాబు అక్కర్లే. ఇలాగే కంటిన్యూ చేస్తావంటే రిజైన్ చేసి పడేస్తా. నాతో చేయాలనుకుందేదో ఇంట్లో నీ పెళ్ళంతో చేసుకో. ఏంటే నోటికి చుట్టూ వాగుతున్నావు? ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదంటే వదిలేస్తా అనుకుంటున్నావా? చాలా ఓపెన్ టైప్ అని ఇక్కడున్న ప్రతి ఒక్కడికి తెలుసు. ఈజీగా ఒప్పేసుకుంటావు అనుకుంటే ఏంటే తెగ ఓవర్ చేస్తున్నావు. నోరు మూసుకొని రూముకి రావే. ఇంకోసారి టచ్ చేసావనుకో, చేత్తో కాదు చెప్పుతో కొడతా. అంతే సార్ జరిగింది. తన మీద నాకు ఇంట్రెస్ట్ ఉన్న మాట నిజమే, కానీ మా ఇద్దరి మధ్య అంతకుమించి ఇంకేం జరగలేదు సార్. ఆర్ యు షూర్? అవును సార్. ఓకే ఫైన్. ఏవైనా డౌట్ ఉంటే ఐ విల్ కాల్ యూ. షూర్ సార్.
ఎవడో లైసెన్స్ ఉందా? లైసెన్స్ ఉందా అన్నాను. అశోక్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. పోలీసా? సార్ నాకేం తెలియదండి. ఆ రోజు ఎంత చెప్పిన వినకుండా ఈడే అలా రాంగ్ రూట్ నుంచి వెళ్ళిపోయండి బాబు. రేయ్, నేను వచ్చిన దాని గురించి కాదు, మాయ గురించి మాట్లాడడానికి. మాయ గురించా? మాయ గురించి మా ఆయన అడగాలి కానీ దాన్ని అడిగితే ఏం తెలుస్తుందండి? అబ్బా, చాలా సెగలు ఉన్నారా నీలో. థ్యాంక్ యూ సార్. మాయతో మాట్లాడాకే మీ దగ్గరికి వచ్చా. సార్ ఆ మాయ అండి నా గురించి ఆడేది చెప్పే ఉంటుందండి, అయ్యేం మనసులో పెట్టుకోకండి. నేను అలా అంటాను కాదండి. మరి ఎలాంటోడిరా? చాలా మంచోండండి, కావాలని మా ఫ్రెండ్ అడగండి. చెప్పరా. అవును సార్, మావాడు చాలా మంచివాడు సార్. డైలీ సిగరెట్ కి బతుకు డబ్బులు అవునండి, నేను ఇస్తాను. అలాగే ప్రతి గురువారం సాయిబాబులో ప్రసాదం కూడా పంచుతారు సార్ మావాడు. అయినా మా అయిపించింది కాకపోతే ఎప్పుడో 2 నెలల క్రితం జరిగిన దానికోసం ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం ఏంటండి సిరాగ్గానే. ఏంటి 2 నెలల క్రితమా? అసలేం జరిగింది? దొరికినట్టేనా? రేయ్, సార్ మర్యాదగా చెప్తారా లేక నా హాస్టల్లో స్టాండ్ బాబు. చెప్పేస్తానండి. ఆ రవిగారు చాలా ఓవర్ చేస్తున్నాడు రా. పోనీలే బాస్ కింద భరిస్తుంటే నా మాయనాడు మాయలో పడేసుకోవడానికి విపరీతంగా ట్రై చేస్తున్నాడు రా. ఒరే మాయ రంగురాయో గులకరాయో కాదు, డైమండ్. అందరికీ దాని మీదే ఉంటాయి. ఈ అబ్బా, నేను ఇప్పించి ముందు నాకు సపోర్ట్ చేయకుండా అలా అవడగాడికి సపోర్ట్ చేస్తావా? పైగా నా మాయని పట్టుకుని రంగురాయి గులకరాయి అంటావా? దా ఇద్దరి పెదవా. ఒరే అలాంటి కసక్కు ఫిగర్ని పడేయడానికి అందరూ ట్రై చేస్తారు. నువ్వు లేట్ చేసావు అనుకో, ఎవడ కూడా వేసిపోతాడు, దోవలు తీరిపోతాడు. ఒరే ఇది అంతా కాదు కానీ ముందు అమ్మాయి ఫోన్ చేయరా. ఇప్పుడా? యా వజ్రాలు ముహూర్తాలు చూడాలేట్రా? అది కాదురా, ఇప్పుడు ఫోన్ చేయాలంటే ధైర్యం కావాలి కదా. ధైర్యమే కదా, బోల్డ్ ఉంది. ఏదినమ్మా దొరికింది. రింగ్ అవుతుంది. హాయ్ శ్రీని. హాయ్ మయ్య, ఏం చేస్తున్నా? బాత్ చేయడానికి వెళ్తున్నా, అయినా ఈ టైంలో నువ్వు కాల్ చేసావేంటి? అంటే నాతో ఏమన్నా అవసరం ఉందేమో అని. వాట్ డూ యూ మీన్? చెప్పాను కదా మయ్య, ఎనీ టైం ఎనీ ప్లేస్, అవసరం ఉంటే కాల్ చేయమని. మర్చిపోయేమో గుర్తు చేద్దామని. ఇట్స్ ఓకే శ్రీని, కెన్ యూ కాల్ మీ ఆఫ్టర్ ది బాత్? బాతా? నా కోసం స్నానానికి వెళ్తే ఆగిపోయావా? నేను లైన్లోనే ఉంటాను, నువ్వు కానిచ్చేయి. లైన్లో ఉండి ఏం చేస్తావు? ఏదైనా డైరెక్షన్స్ ఇద్దామని. ఊగించాలే. ఏంటి? అంటే నీలాంటి అందమైన అమ్మాయిలు స్నానం ఎలా చేస్తారని. ఏంటి శ్రీని, తాగావా? అంటే నా మాయతో బట్టలు ఇప్పి చిచి మనసు ఇప్పి మాట్లాడాలంటే ఆ మాత్రం ధైర్యం కావాలి కదా. ఇప్పుడు నీకేం కావాలి? ఏంటి నువ్వు నన్ను ఏం కావాలని అడిగావా? థ్యాంక్ యూ మయ్యా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇంత తొందరగా యాక్సెప్ట్ చేస్తావు అనుకోలేదు తెలుసా. నీలాంటి కైండ్ హార్టెడ్ పర్సన్ దొరకటం నా అదృష్టం తెలుసా. ఈ టైంలో నీ కాల్ లిఫ్ట్ చేయడం నా దురదృష్టం. ఏంటి వినపడలేదు? హలో శ్రీని, నువ్వు డ్రింక్ చేస్తున్నావు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. సరే, నాకు వేరే కాల్ వస్తుంది, మనం మార్నింగ్ మాట్లాడుకుందాం. బాయ్. మాయా మాయా, నీ అమ్మ రేయ్ కట్ చేసింది. మరి అది కాబట్టి ఫోన్ కట్ చేసింది. అది ఇంకొక దేవతనైతే నీది కట్ చేసి నీ చేతిలో పెట్టేది. అది ఇది కట్ చేసిన పర్లేదు, దాని రిబ్బన్ మాత్రం కట్ చేసిందే. రే దాని రిబ్బన్ కట్ చేయాలంటే ఒకే ఒక దారం ఉంది. అయ్య బాబు అదేంటో చెప్పరా. చెప్పరా. మన బాసుగాడు అందరికి పార్టీ ఎత్తున్నాడు, మాయ కోసం నీకు తెలుసు కదా. అది అసలే పాప పేపా. పార్టీలో నువ్వేం చేసినా అదంతా బాసుగాడి అకౌంట్లోకి వెళ్ళిపోద్ది. ఏమంటావు? నేనేమంటాను, ఇంకో పెగ్గేద్దాం అంటాను.
పార్టీకి వెళ్తాను. అక్కడ మా ఆయన్ని తాగుతాను. మాయా Swagger down the street with your red lips and funky beat. You better hold your head up to the sky. I'm gonna roll with you till the day I die. Hey, swing those hips around. Can't stop, roll back down. My ladies, short, tall, thin or wide, always down and ready to ride. అది అమ్మా నేను చూస్తుంటే మత్తుకన్నా మూడు ఎక్కువ వచ్చేస్తుందా ఎలాగరా? అరే మావా అది పాటు పుల్లి ఎంత చేస్తుందిరా. ఇదే మంచి ఛాన్సు. నేను దాని దగ్గరికి వెళ్ళి పుల్లారు కలిపేసి ఫ్లాట్ చేసి ఫ్లాట్కి తీసుకెళ్ళిపోతా. అబ్బో. నీకు బాడీతో పాటు బుర్ర కూడా పెరగలేదురా. యారా ఈ టైంలో కలపాల్సిన పులిహారు కాదు. మరి ఏంట్రా ఇది? ఇది రకంగా పులిహార. కలుపు కలుపు. తీసుకురా. నీకు కదా తనకే దీన్ని అది వేస్తున్నా. ఇది తగిన తర్వాత నేను వేస్తున్నా. మాయా వస్తున్నా. మాయా పార్టీని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. పార్టీ అన్నాక ఎంజాయ్ చేయాలి శ్రీని. బాస్ సంగతి నాకు వదిలే, నేను చూసుకుంటా. సరేనా? ఇట్స్ ఓకే, ఐ క్యాన్. యూ క్యాన్ హ్యాండిల్. ఐ నో. సారీ, నేను చూసుకునే బాధ్యత నాదే కదా. మాయా నీకోసమే స్పెషల్గా కలిపి తీసుకొచ్చా. తాగు మాయా. Haters gonna hate, won't be sorry now. Shoot me down, but I'll rise again. I'm laying down the law and you've Maya. been Hello. Stop it. Come here. రండ్రా పిలుతుందా? వస్తున్నారే. Come with me. చెయ్యొదలు రవి. I will see your end. అదేంట్రా బాస్ అని కూడా చూడకుండా అలా కుట్టేసింది? నాకేం తెలుసురా, ఆ ప్లేస్లో నువ్వు ఉండుంటే చేయమచ్చు. అవునరా. ఆయన బాస్నే దాకలేదంటే నోకలో ఏకలాంటి నిన్నేం దేకుద్ది? ఏకే కదా? కరెక్టరా? ఏకే. మన కూడా అయిపోయింది. బాస్ని మాయ కొట్టిన తర్వాత మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాం సార్. ఆ తర్వాత ఏమైందో మాకు తెలీదు. ఎరా సార్ 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 ఇంతకీ మాయకి ఏమైంది సార్? మాయా ఇస్ ప్రెగ్నెంట్. ఈయనేట్రా చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. నేనేం చేయలేదు. ఏనాడా ఎవరంటారా? మత్తు మందు కొనిస్తే ఏం చేయలేకపోయాయి కదవా.